ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం జోయ్ అను మింగ్ లాస్ట్ నైట్ వాళ్ళిద్దరూ కలిసి స్పెండ్ చేస్తారు. సో అందరికంటే ముందు జోయ్ నిద్రలేస్తాడు. అప్పుడు అతను సైలెంట్ గా మింగ్ వైపు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మింగ్ నిద్రలేస్తాడో అప్పుడు జోయ్ అడుగుతాడు, నువ్వు నిద్ర లేచావా? సో ఇక్కడ మింగ్ అడుగుతుంటాడు, లాస్ట్ నైట్ నేను చాలా డ్రంక్ లో ఉండే, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? సో ఇక్కడ జోయ్ చెప్తుంటాడు, హా, ఎందుకంటే నువ్వు లాస్ట్ నైట్ చాలా డ్రంక్ లో ఉండే. సో ఇక్కడ మింగ్ అడుగుతాడు, లాస్ట్ నైట్ మనం ఏం చేసాము? ఇక్కడ మింగ్ చాలా ఇన్నోసెంట్ గా అడుగుతుంటాడు. సో ఇక్కడ జోయ్ అతనికి చెప్పేస్తాడు వాళ్ళు ఏం చేశారో లాస్ట్ నైట్. సో ఇక్కడ మింగ్ జోయ్ తో ఇంకొక రౌండ్ ఇంటిమేషన్ చేస్తామని చెప్తుంటాడు. సో ఇక్కడ జోయ్ కి అతని ఫోన్ మీద మెసేజెస్ రిసీవ్ అవుతుంటాయి. సో అతనికి అగైన్ స్టాండింగ్ చేయాల్సి ఉంది టాంగ్ ప్లేస్ లో. అప్పుడు అతను చెప్తుంటాడు, ఓ నేనైతే లేట్ అయిపోతాను, నాకైతే పక్కగా కోపడతారు డైరెక్టర్. సో ఇక్కడ మింగ్ అడుగుతాడు, టాంగ్ కూడా నీతో ఉంటాడా ఆ సెట్ లో? సో ఇక్కడ జోయ్ చెప్పేస్తాడు, హా, అతను కూడా ఉంటాడు నాతో. సో అతని ఆన్సర్ విన్న తర్వాత ఎప్పుడైతే మింగ్ కి తెలుస్తుందో అతను కూడా అక్కడ ఉంటాడు అని, అప్పుడు ఇతను కూడా జోయ్ తో కలిసి వెళ్తుంటాడు. సో ఇక్కడ వాళ్ళిద్దరు కార్లో కూర్చొని ఉంటారు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నిన్న నైట్ లో జరిగిన దాని గురించి ఎవరితో ఏం చెప్పకు. అప్పుడు జోయ్ అంటాడు, నాకు తెలుసు, అయినప్పటికీ ఎవరు కూడా బిలీవ్ చేయరు. సో అప్పుడు మింగ్ అంటాడు, నేను సీరియస్ గా ఉన్నాను. అప్పుడు అతను కార్లో నుండి దిగి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జోయ్ కొంచెం సాడ్ అయిపోతాడు. సో ఇక్కడ సెట్ మీద టాంగ్ యొక్క అసిస్టెంట్ చెప్తూ ఉంటుంది, ఈ రోజు అతను బాలేడు, అతని ప్లేస్ లో ఇప్పుడు మీరు ఎవరినైనా తీసుకోండి. ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు, మీరు నా ప్లేస్ లో జాయ్ ని తీసుకోండి. సో ఇక్కడ డైరెక్టర్ జాయ్ ని పిలుస్తాడు. సో ఇక్కడ జాయ్ క్లాత్స్ ని చేంజ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు అతను మేకప్ చేస్తూ ఇంతో మాట్లాడుతుంటాడు. అప్పుడు తను యాక్టర్ తో కలిసి మాట్లాడుతుంటాడు. ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ సీన్ లో జాయ్ కి యాక్టర్ ని పూల్ లో నుండి కాపాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారో, ఎప్పుడైతే జాయ్ వాళ్ళని కాపాడడానికి వెళ్తాడో మింగ్ వాళ్ళ వైపు చూస్తుంటాడు. ఇక్కడ షూటింగ్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు జాయ్ యాక్టర్స్ కి హెల్ప్ చేస్తుంటాడు స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటికి వెళ్ళడానికి. జాయ్ ని యాక్టర్స్ తో చూసి మింగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇము జాయ్ యొక్క హెయిర్ ని డ్రై చేస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, టాంగ్ ప్లేస్ లో ఈ రోల్ అసలు నువ్వే చేస్తే అయిపో. అప్పుడే అక్కడ టాంగ్ ఉన్న మింగ్ వచ్చేస్తారు. ఇక్కడ టాంగ్ మింగ్ తో సారీ చెప్తుంటాడు. అప్పుడు అతనికి లంచ్ ఇస్తాడు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నాకు ఆకలి వేయడం లేదు. సో ఇక్కడ జాయ్ అదంతా వింటుంటాడు. సో ఇక్కడ మింగ్ టాంగ్ కి తినిపిస్తుంటాడు. సో ఇక్కడ జాయ్ కి జెలస్ గా ఫీల్ అవుతుంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, మింగ్ కార్ లో వచ్చి కూర్చుంటాడు. జాయ్ అంటాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? మింగ్ అడుగుతాడు, నువ్వు బైసెక్షువల్, నువ్వు ఫీమేల్ యాక్టర్స్ ని ఎలా చూసుకుంటావు అంటే, అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను అబ్బాయిల్ని ఇష్టపడతాను, కానీ నేను అమ్మాయిలతో ఎలాంటి ఫీల్ చేయను. సో మింగ్ చెప్తుంటాడు, అందువల్లనే నువ్వు ఆ మేకప్ ఆర్టిస్ట్ కి అంత క్లోజ్ గా ఉన్నావా? ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను అతను కలిసి స్కూల్లో చదువుకున్నాము, ఇంకా నీకేమైంది, ఎందుకు కోపంలో ఉన్నావు? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఎవరు కోపంలో ఉన్నారు? నేనైతే ఇలానే వట్టిగా అడిగాను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను కూడా ఏమైనా చెప్పాలా? నువ్వు టాంగ్ కి చాలా క్లోజా? నువ్వు అతన్ని లైక్ చేస్తావా? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఇలాగా మళ్ళీ చెప్పకు, అతను నా సిస్టర్ యొక్క బాయ్ ఫ్రెండ్. జాయ్ సారీ అని చెప్తాడు. అతను మింగ్ తో కలిసి డిన్నర్ చేస్తామని చెప్తుంటాడు. మింగ్ చెప్తుంటాడు, నేను ఇంటికి వెళ్లి తినేస్తాను. అతను కార్లో నుండి దిగి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ జాయ్ కొంచెం సాడ్ అయిపోతాడు. ఇక్కడ టాంగ్ మింగ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. మింగ్ అతని ఇంటికి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ మార్నింగ్ జాయ్ అందరూ స్టంట్ మ్యాన్స్ కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇటువైపు మింగ్ మదర్ ఆమెని వాళ్ళ గెస్టెస్ తో కల్పిస్తుంది. ఇటువైపు ట్రైనింగ్ తీసుకుంటూ జాయ్ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గురించి. అప్పుడు జాయ్ వెళ్ళి అడుగుతాడు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అప్పుడు అతను అంటాడు, హా. అప్పుడు జాయ్ అంటాడు, నువ్వు ఆమెని ఎలాగా వలలో వేసుకున్నావు? అప్పుడు ఆ అబ్బాయి చెప్తుంటాడు, నేను ఆమెకి ఫన్నీ మెసేజెస్ చేశాను, కానీ మీరెందుకు దీని గురించి అడుగుతున్నారు? ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు, నాకు ఒక ఫ్రెండ్ ఇది తెలుసుకోవాలనుకున్నాడు. సో ఇటువైపు మింగ్ సిగరెట్ తాగుతుంటాడు. అప్పుడే వాళ్ళ ఆంటీ యొక్క డాటర్ వచ్చి అతనితో సిగరెట్ తాగుతుంటుంది. అప్పుడు ఆమె చెప్తుంటుంది, నువ్వు థర్డ్ వన్ ఈ వీక్ లో. నా మదర్ నన్ను అబ్బాయిలతో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మ్యారేజ్ గురించి. మీరు ఎందరితో కలుసుకున్నారు ఈ వీక్ లో? ఇప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఫస్ట్. అప్పుడే మింగ్ కి జాయ్ నుండి మెసేజ్ వస్తుంది. అందులో రాసి ఉంటుంది, అయినప్పటికీ నేను స్టాండ్ ఇన్ లాగా వర్క్ చేస్తాను, కానీ నేను నీ గురించి ఇప్పుడు నిల్చొనే ఉంటాను. సో అది చూసి మింగ్ స్మైల్ చేస్తుంటాడు. అది చూసి అమ్మాయి అంటుంది, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అప్పుడు మింగ్ అంటాడు, లేదు. అప్పుడు అమ్మాయి చెప్తుంటుంది, నువ్వు వెళ్ళు ఆమెతో కలవడానికి, ఇంటి లోపల మొత్తం నేను చూసుకుంటాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జాయ్ అతని చేతుల మీద అలా నిల్చొని స్టంట్ మ్యాన్స్ తో చెప్తుంటాడు, నువ్వు ఇలాగా చేయాలి అని. కానీ అప్పుడే అక్కడికి మింగ్ చేరుకుంటాడు.
అతన్ని చూసి జాయ్ కింద పడిపోతాడు. అప్పుడు అతను అందరితో బ్రేక్ తీసుకోండి అని చెప్తుంటాడు. జాయ్ మింగ్ తో చెప్తాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మింగ్ చెప్తుంటాడు, నేను ఫ్రీగా ఉండే, దాని వల్ల నేను మీతో కలవడానికి వచ్చాను. నువ్వు బిజీగా అయితే లేవు కదా? జాయ్ అంటాడు, అసలు కాదు, నువ్వేమైనా తినాలనుకుంటున్నావా? మింగ్ అంటాడు, ఇక్కడ ఏమైనా రెస్ట్ రూమ్ ఉందా? జాయ్ అంటాడు, అటువైపు ఉంది. సో మింగ్ చెప్తుంటాడు, మీరు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళగలరా? సో రెస్ట్ రూమ్ కి వెళ్ళిన తర్వాత జాయ్ చెప్తుంటాడు, సారీ ఇది చాలా దూరంలో ఉండే. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఇది బాగుంది, ఎవరు కూడా మనని వినరు. అప్పుడు అతను డోర్ ని లాక్ చేసేస్తాడు. సో అప్పుడు అతను జాయ్ ని కిస్ చేస్తుంటాడు. అప్పుడు జాయ్ అతన్ని ఆపి అంటాడు, ఏం చేస్తున్నావు? కానీ మింగ్ అతన్ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటే నన్ను ఆపు. ఇక్కడ జాయ్ కూడా మింగ్ ని అగ్రెసివ్ గా కిస్ చేస్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం, జాయ్ బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తుంటాడు. మింగ్ చెప్తుంటాడు, నేను ఈ బట్టలు వేసుకోవచ్చా? జాయ్ అంటాడు, హా. ఇటువైపు మింగ్ కాఫీని రెడీ చేస్తుంటాడు. జాయ్ చెప్తాడు, ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నాను, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మింగ్ చెప్తుంటాడు, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నేను ఇక్కడ కొన్ని రోజుల వరకు ఆగొచ్చా? ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నువ్వు ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ టైం మనం చూస్తాం, జాయ్ అందరికి ట్రైనింగ్ చాలా ప్రేమగా చెప్తుంటాడు. అప్పుడు అందరూ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అసలు ఇతనికి ఏమైంది ఈ రోజు, ఇతను చాలా కైండ్ గా కనబడుతున్నాడు. అందులో నుండి ఒక స్టంట్ మ్యాన్ చెప్తుంటాడు, ఒక స్టంట్ మ్యాన్ కొరియాకి వెళ్లి ఐడల్ అయిపోయాడు. అప్పుడే అక్కడ ఒక అబ్బాయి వస్తాడు. అప్పుడు జాయ్ అంటాడు, సోల్ నువ్వు ఎప్పుడు వచ్చావు? అప్పుడు వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తుంటారు. సో అందరూ సోల్ తో అడుగుతుంటారు, నువ్వు లీసా అవును బాంబమ్ తో కలిసావా కొరియాలో? ఇక్కడ జాయ్ మింగ్ కి మెసేజ్ చేస్తాడు, నేను ఇంటికి లేట్ గా వస్తాను, సో నువ్వు నా గురించి వెయిట్ చేయకు. సో ఇటువైపు జాయ్ లేచి బయటికి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు సోల్ అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు తను చెప్తుంటాడు, ఇప్పుడు కూడా నువ్వు నా మీద కోపంతో ఉన్నావా? జాయ్ అంటాడు, లేదు, నేనైతే ఎప్పుడు మర్చిపోయాను, ఇంకా నువ్వు ప్రౌడ్ గా మా టీం గురించి. ఇప్పుడు సోల్ చెప్తుంటాడు, నేను ఇక్కడ వర్క్ గురించి రాలేదు, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. అప్పుడే వట్ అతన్ని పిలుస్తాడు. ఇటువైపు ఇంట్లో మింగ్ జాయ్ గురించి వెయిట్ చేస్తుంటాడు. కానీ అతను జాయ్ ని చూసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇటువైపు సోల్ జాయ్ ని ఇంటికి తీసుకొస్తాడు. సో మింగ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. సోల్ అడుగుతాడు, నువ్వెవరు? ఇప్పుడు మింగ్ చెప్తాడు, నువ్వు చెప్పు, నువ్వెవరు? ఇప్పుడు సోల్ చెప్తుంటాడు, నేను ఇతని జూనియర్, ఇతను చాలా డ్రంక్ లో ఉండే, అందువల్లనే నేను ఇతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను. అప్పుడు మింగ్ చెప్తాడు, నేను ఇతన్ని ఇప్పుడు చూసుకుంటాను. అప్పుడు అతను జాయ్ ని పట్టుకోపోతాడు. కానీ ఇటువైపు సోల్ అతన్ని వదిలిపెట్టాడు. ఇటువైపు మింగ్ జాయ్ ని పిలుస్తుంటాడు. సో దాని వల్ల జాయ్ అతన్ని హక్ చేసుకుంటాడు. సో మింగ్ సోల్ తో చెప్తుంటాడు, నేను ఇతన్ని బాగా చూసుకోగలను. అప్పుడు అతను అతన్ని రూమ్ లోకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎప్పుడైతే జాయ్ నిద్రలేస్తాడో అతను మింగ్ తో చెప్తుంటాడు, మింగ్ నేను ఎందుకు కింద పడుకున్నాను? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వైతే చాలా డ్రంక్ లో ఉండే, నువ్వు ఎంతలో అయితే తాగావో సో దాని వల్ల నువ్వు కిందని పడుకోవాల్సి ఉండే. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నిన్న నైట్ లో నన్ను ఇంటి దగ్గర ఎవరు డ్రాప్ చేశారు? అతను వట్టా? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అతని కంటే చాలా హ్యాండ్సమ్ గా ఉండే. ఇప్పుడు జాయ్ చెప్తాడు, అయితే సోల్ అతను ఐడల్. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఒకవేళ నేను నిన్న నైట్ లో ఇక్కడ ఉండకపోతే నువ్వు అతనితో నైట్ స్పెండ్ చేసేవాడివా? ఇప్పుడు జాయ్ అంటాడు, నువ్వు జెలస్ గా ఉన్నావా? మింగ్ అంటాడు, ఎవరు జెలస్ గా ఉన్నారు? ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు లేకుంటే మరి నువ్వు ఎందుకు కోపడుతున్నావు? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నీ లోపల ఏముంది దేంతోనైతే నేను జెలస్ గా ఫీల్ కావడానికి? ఇక్కడ జాయ్ సాడ్ అయిపోతాడు. మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకోకు నీ గురించి, నువ్వు కేవలం ఒక స్టాండ్ ఇన్ మాత్రమే. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, మింగ్ అతని సిస్టర్ తో మాట్లాడుతుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మూవీ చూస్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు స్నాక్స్ తినిపించుకుంటుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జాయ్ ని కలవడానికి సోల్ వస్తాడు. అప్పుడు వాళ్ళు టీస్ చేస్తూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు విన్ అవుతారో? ఇక్కడ జాయ్ విన్ అవుతాడు. సోల్ కి దెబ్బ తగులుతుంది. అప్పుడు జాయ్ అతనితో మాట్లాడుతుంటాడు. అప్పుడు సోల్ చెప్తుంటాడు, మీరు నాతో చాలా బాగా ఉండేవారు, సో నేనే ఫోన్ నుండి ఇక్కడ నుండి పారిపోయాను, సో మీరు నాకు ఒక ఛాన్స్ ఇవ్వగలరా? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా నా బ్రదర్ లాగా ఉండే, సో ఎలాంటి ఛాన్స్? అక్కడ మింగ్ వచ్చి వాళ్ళ మాటలను వింటుంటాడు. సో ఇక్కడ సోల్ చెప్తుంటాడు, నేను మీకు బ్రదర్ కావాలనుకోవడం లేదు, నేను మీకు బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నాను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను ఒప్పుకుంటాను, నేను నిన్ను లైక్ చేసేవాడిని, సో నాకు టైంతో తెలిసింది అసలు ప్రేమ ఏంటో. ఇది ఎలాంటి స్పర్శ అంటే ఎవరితోనైతే మీరు ఉంటారో ఉంటే ఇంటిలాగా సేఫ్ గా ఫీల్ అవుతుంది. మీకు లోన్లీగా ఫీల్ చేయించాలి ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉంటారో. అప్పుడు సోల్ చెప్తుంటాడు, దీని అర్థం నీ బాయ్ ఫ్రెండ్ ఏదైతే నీ ఇంట్లో ఉంటున్నాడో. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, కానీ అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు, కానీ నేనైతే చాలా ఈగర్ గా ఉన్నాను అతన్ని నా బాయ్ ఫ్రెండ్ చేసుకోవడానికి. సో మింగ్ అది విన్న తర్వాత స్మైల్ చేస్తుంటాడు. ఇటువైపు జాయ్ ఇంటికి వస్తాడు. మింగ్ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు డిన్నర్ చేస్తుంటారు. జాయ్ చెప్తుంటాడు, నేను ఒంటరిగా ఉంటాను, నా
పేరెంట్స్ ఫస్ట్ లోనే చనిపోయారు. సో నా డ్రీమ్ ఉండే లైట్ ఆన్ గా ఉండాలి అని. ఎప్పుడైతే నేను ఇంటికి వస్తాను, సో ఎవరైనా నాతో చెప్పాలి నువ్వు ఇంటికి వచ్చేసావా. సో జాయ్ మింగ్ తో థ్యాంక్ యూ చెప్తాడు నా డ్రీమ్ ని పూర్తి చేయడానికి. సో మింగ్ చెప్తుంటాడు నువ్వు నాకు నీ ఇంటి యొక్క ఇంకో స్పేర్ కీ ఇవ్వు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు దీని అర్థం నువ్వు రియల్ గా నాతో ఉండాలనుకుంటున్నావా. అప్పుడు మింగ్ చెప్తుంటాడు కానీ నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే మనం ఎవరి ప్రైవసీలో వాళ్ళు ఉండాలి. ఇంకా సెకండ్ ఏంటిది అంటే నువ్వు ఎవరితో కూడా మిస్ చేయరాదు, ఎస్పెషల్లీ ఆ ఉప్ప. ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు ఓకే. ఇంకా నువ్వు జెలస్ గా ఉండేనా ఆ రోజు ఇంకంటాడు హా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నూడిల్స్ తింటుంటారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.